పవర్ 3 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా 12వసారి కీసరగుట్ట చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తటాకం నారాయణ శర్మ గర్భాలయంలోని మండపంలోని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నారాయణ శర్మ మాట్లాడుతూ ఈసారి ప్రమాణ స్వీకారంతో 12వసారి అవుతుందని అన్నారు. కీసరగుట్ట ఆలయానికి మరింత మెరుగుపరిచే విధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. నగరానికి అతి చేరువలో కీసరగుట్ట ఉన్నందున శివరాత్రికి అలాగే కార్తీక మాసంతో పాటుగా ప్రతి పండుగకు పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీసరగుట్టను అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ మహాశివరాత్రికి కీసరగుట్టకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ తోటకూర వజ్రేష్ యాదవ్, అలాగే నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకూరి చంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. गृह्णन्तु सत्यायेता आशिषः सन्तु समस्त सन्मङ्गलानि सन्तु सन्तु कामास्य कामाः सौभाग्यमस्ते दत्वायाथास्तं विपरेतः उधर मल्लारेड्डी దగ్గర నేను పెట్టా उधर मल्लारेड्डी దగ్గర నేను పెట్టా చెప్పండి అన్న చెప్పండి గట్టి. ఈరోజు ఈ రామలింగేశ్వర దేవస్థానంలో మా ఫౌండర్ ఫ్యామిలీ రొటేషన్ పద్ధతిలో నేను ఇప్పుడు 12వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మేము ఎవరో ఉన్నా కానీ అందరం దేవస్థానం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరం పాటుపడి పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు కార్తీక మాసంలో శ్రావణం కానీ శివరాత్రికి సీఎం గారిని తప్పకుండా కొనుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన తోడు కావాలని కోరుకుంటున్నాం. ఆయన అభివృద్ధి కార్యక్రమంలో మాకు కూడా ఇస్తానని అభినందించాడు కాబట్టి ఆయన తప్పకుండా శివరాత్రికి కొనుకొచ్చి దేవస్థానం టెంపుల్ అభివృద్ధికి గురించి పాటుపడతామని కోరుకుంటూ ఈ అవకాశం మాకు పెద్దల తరఫున దేవుడి ఆయుర్వేద తరఫున వస్తుంది కాబట్టి తప్పకుండా దేవాలయ అభివృద్ధికి కేటాయించేసి కానీ మరి అన్నదాన కార్యక్రమం ఏ కులపోలైనా సరే వస్తే వాళ్ళకి 500 యాడ్స్ ఇస్తాము. ఇండివిజువల్ కేటగిరీస్ కట్టే ఎన్నికలకు 100 గదాలు ఫ్రీగా ఇస్తాము. వాళ్ళు కట్టి ఇవ్వాలి మనకు. వాళ్ళు ఎలాంటి డొనేషన్లు మనకు లేకుండా వాళ్ళే సొంతంగా కట్టి ఇవ్వాలి కానీ మా దేవస్థానం తరఫున మేము తెలియజేస్తున్నాం.